చెప్పారు కదండి, ఇప్పుడు ఎక్స్పైరీ స్టాక్ ఇక్కడ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ పట్టుకున్నారు. ఇప్పుడు మాకు కేసుని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మేము తీసుకొని ఎగ్జిక్యూటివ్ అడిషనల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ఈ ఫైల్ పెడతామండి. ఆయన ఈ కేసుకి సంబంధించి ఆయన ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ వీళ్ళు కట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ ఎక్స్పైరీ స్టాక్ని ఆయన ఆర్డర్స్ ప్రకారం డిస్ట్రాయ్ చేస్తారు. సార్ కంప్లైంట్ ఇస్తేనే ఇక్కడ మీరు అనేది ఎంక్వైరీ చేస్తాం, మిగతా చార్జ్ పట్టించుకోవట్లేదని చెప్పని ప్రజల్లో ఆరోపణలు ఉన్నాయి సార్. అంటే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఏ మాత్రం అధికారులు గమ్మున ఉంటారు కదండి. మేము చేస్తున్నామండి, కాకపోతే మీ దృష్టికి రాకపోయిండొచ్చు కాక, బట్ మాకు ఆ టార్గెట్స్ ఉన్నాయి, మేము చేస్తున్నాము. చేయకుండా ఉంటే పై అధికారులు గమ్మున ఉంటారు కదా. చికెన్ కానీ మటన్లో కానీ చాలా వరకు నాశనంగా అమ్ముతారు. దీనిపైన ఎలాంటి చర్య తీస్తున్నారు, కేసులు ఫైల్ చేస్తున్నాము, కోర్టులో వేస్తున్నాము. ఇప్పుడు రాయచోటిలోనే మీకు 8 క్రిమినల్ కేసులు రన్ అవుతున్నాయి. పీలేరులో 4 క్రిమినల్ కేసులు రన్ అవుతున్నాయి. రాజంపేటలో 6, కోడూరులో 2, మదనపల్లిలో 14. ఇవన్నీ క్రిమినల్ కేసులు రన్ అవుతున్నాయి. నేను వచ్చి 4 సంవత్సరాలు, నేను వచ్చిన తర్వాత కూడా 14 క్రిమినల్ కేసులు ప్రయాణం చేశాను. సివిల్ కేసులు దాదాపు 80 దాకా సివిల్ కేసెస్ ఉన్నాయి. సివిల్ కేసులు అంటే ఇది కూడా సివిల్ కేసు, అంటే అడిషనల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు పెడతామన్నమాట. ఇది ఫైన్ వేసి ప్లేస్ క్లోజ్ చేస్తారు. సో 85 దాకా కేసులు సివిల్ కేసెస్ ఫైల్ అయ్యాయి. కాబట్టి మీ దృష్టికి రావట్లేదు అంతే, చేస్తున్నాం. చేయకపోతే మా టార్గెట్స్ అచీవ్ అవ్వకపోతే మా పై అధికారులు మీడియా సమాచారం ఇవ్వకపోవడానికి చాలా కారణం సార్, మా దృష్టికి రాలేదంటే మాకు ఆ పవర్ లేదండి. ఇది మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇవ్వాలి, మేము మీడియా ముందు రాకూడదు. కానీ ఇక్కడ ఈ స్పెషల్ టాస్క్ కాబట్టి విజిలెన్స్ వాళ్ళ ద్వారా మేము మీడియాకి వస్తాం. ఇది ఆ పవర్ మాకు లేదు. హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇవ్వాలి డేటా. బట్ ఇప్పుడు అపీల్ చేసేదానికి ఇట్లాంటివన్నీ ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని మేము యాక్షన్ తీసుకుంటాం. క్రిమినల్ కేసు అయితే క్రిమినల్ కేసు, సివిల్ కేసు ఫైల్ చేస్తాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.